తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నారాయణపేట్ జనజాతర బహిరంగ సభలో మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆగస్టులోపు మంత్రివర్గాన్ని విస్తరిస్తామన్నారు. అంతేకాదు ముదిరాజ్ వర్గానికి మంత్రి పదవి దక్కనుందన్నారు. దాంతో ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ముదిరాజ్ వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ కు పదవి దక్కనున్నట్లు హింట్ ఇచ్చారు. సమర్థవంతమైన వాదన తెలంగాణ ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టులో వినిపించకపోవడం వల్ల ఇవాళ ఎన్నో లక్షలాది ఉద్యోగాల నియామకాలలో ముదిరాజు బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ ముదిరాజులను బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ లకు మారవాలి అని అంటే ఈ గడ్డ మీద మళ్ళా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. మీ తరపున సిపాయిగా ఢిల్లీలో కొట్లాడాలి అంటే మీ వాదన బలంగా వినిపించాలి. మంచి మంచి వకీళ్లను పెట్టి వాదించాలి అంటే వంశీచంద్రెడ్డి ఢిల్లీలో ఎంపీగా ఉండాలి. ఇవాళ ముదిరాజ్ సోదరులు నేను ఒక్క మాట ఇవ్వదలుచుకున్న ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఉన్న 10% ముదిరాజు బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. మీ బిడ్డకు కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ సిద్దిపేట ఉన్న పార్లమెంటు మెదక్కు నీలం మధు ముదిరాజును కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కానీ అదే కేసీఆర్ నాయకత్వం వహిస్తున్న మెదక్కు కేసీఆర్ వెంకట్రామరెడ్డికి టికెట్ ఇచ్చింది. మేమేం ఆలోచన చేస్తామో కేసీఆర్ ఏం ఆలోచన చేస్తాడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మీకు ఒక మాట ఇవ్వదలుచుకున్నా. మెదక్లో నీలం ముదిరాజుని గెలిపించండి, మహబూబ్నగర్ లో వంశీచంద్రెడ్డిని గెలిపించండి, తెలంగాణలో 14 సీట్లు ఇవ్వండి. ఆగస్టు 15 తారీఖు లోపల మీ ముదిరాజు బిడ్డను మంత్రిని చేసే బాధ్యత నాది. మీకు శక్తి ఉంది, మీకు యుక్తి ఉంది, మీకు పట్టుదల ఉంది, మీకు పౌరుషం ఉంది, పోరాడే శక్తి మీకుంది. ఇదంతా సంఘటితమై మీరందరూ ఏకమై తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ కు 14 సీట్లు ఇవ్వండి. మీ బిడ్డను 15 ఆగస్టు తిరిగే లోపల మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకుంటా, మీకు మాట ఇస్తున్నా అని చెప్పి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన నారాయణపేట జనజాతర భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే 4.5 నెలలు గడుస్తుంది తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి. అయితే ఇప్పటివరకు ఇంకా మంత్రివర్గ విస్తరణపై కూడా ఇంకా ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ రోజు ఇటు మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డికి మద్దతుగా నారాయణపేటలో జనజాతర భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఒక బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతున్న ఉత్కంఠకు ముఖ్యమంత్రి తెలంగాణ చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలం కూడా ఇటు ముద్రాల సముద్ర వర్గానికి ప్రత్యేక స్థానం కూడా కల్పించడంలో భాగంగానే తను ఈ మాట ఇస్తున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఇటు బహిరంగ సభలో ఇటు మంత్రివర్గ విస్తరణపై కూడా ఒక క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాతనే అంటే ఆగస్టు 15 లోపు మంత్రివర్గ విస్తరణ చేస్తామని, అంతేకాకుండా ఇటు ముద్రాజు వర్గానికి మంత్రి పదవి దక్కనున్నట్టు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అంటే దాంతో ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ఇటు 64 మంది ఎమ్మెల్యేలో దాదాపు ముద్రాజు వర్గానికి చెందినటువంటి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి మాత్రమే ముద్రాజు ఉన్నారు. కాబట్టి ఆయనకు మంత్రి పదవి దక్కనున్నట్టు కూడా హింట్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి అంటే ఇటు జనాభా ప్రాతిపదికన 10% ఉన్నటువంటి ముద్రాజులకు తమ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ సముచిత స్థానం కల్పిస్తాము. కాబట్టి ఇక్కడ ఇటు నీలం మధును కూడా గెలిపించండి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కాంగ్రెస్ కు 14 స్థానాలు గెలిపించాలని కూడా ఆయన ప్రజలను ఉద్దేశించి కూడా చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. దీనిలో భాగంగా ఇటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఇప్పటికీ 4.5 నెలలు కావస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకైతే సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు అంటే డిప్యూటీ సీఎం తో కలిపి మొత్తం 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇంకా 6గురికి మధ్యవర్గంలో చోటు ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎప్పుడెప్పుడు చేస్తారని కూడా ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించి ఎమ్మెల్యేలు కానీ చాలా మంది కీలక నేతలు కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు నారాయణపేట జనజాతర భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణపై కూడా స్పష్టం చేస్తారు. ఇటు ఎన్నికల కోడ్ అంటే లోక్సభ సంబంధించిన ఎన్నికల కోడ్ ముగియగానే ఆగస్టు 15 లోపు మంత్రివర్గ విస్తరణ చేపట్టి దానిలో ముదిరాజులకు సముచిత స్థానం కల్పిస్తాం, ముదిరాజుకు సంబంధించిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు ఇస్తాం
ప్రస్తుతం కాంగ్రెస్ లో ఎమ్మెల్యే ఉన్నటువంటి ముదిరాజు వర్గానికి మక్సల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజుకు 10 దగ్గర ఇచ్చిన వస్తాను. ఇంకా మిగతా 5 స్థానాలు ఉంటాయి. 5 సంబంధించిన మినిస్టర్స్ కూడా ఇటు బీసీ సమీకరణలో భాగంగా, అదే విధంగా ఇటు మైనార్టీ సమీకరణలో భాగంగా కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యొక్క నారాయణపేట భారీ బహిరంగ సభలు కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై కూడా ఒక ఉద్యోగకు తెరలించారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలం అంటే 4 నెలలు అవుతుంది తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి. ఇప్పటివరకైతే ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. మంత్రి ఎప్పుడు చేపడతారు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇంకున్నాయి ప్రకటించాల్సింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇంకా 6 మంత్రివర్గంలో చోటు ఉంటుంది. కాబట్టి దీని అంశంపై కూడా ఈ రోజు నారాయణపేట జనజాతర బహిరంగ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అనౌన్స్ చేశారు. ఇటు త్వరలోనే అంటే ఇటు ఎలక్షన్ కోడ్ ముఖ్యంగానే ఇటు ఆగస్టు 10 లోపు కూడా మంత్రివర్గం చేపడతాం. అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి ముద్రాలు కూడా తమ గవర్నమెంట్ సంస్థ స్థానం కల్పిస్తుంది. అదేవిధంగా ముద్రాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు తన మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని కూడా ఈ రోజు భారీ బహిరంగ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ముదిరాజు వర్గానికి చెందినటువంటి ఒకే ఎమ్మెల్యే ఉన్నారు. అది కూడా మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ఉన్నారు. కాబట్టి ఆయనకు మంత్రి పదవి దక్కనగా ఒక హింట్ అయితే ఇచ్చినట్టు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టులో వినిపించకపోవడం వల్ల ఇవాళ ఎన్నో లక్షలాది ఉద్యోగాల నియామకాలలో ముదిరాజు బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ ముదిరాజులను బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ లకు మారవాలి అని అంటే ఈ గడ్డ మీద మళ్ళా కాంగ్రెస్ పార్టీ జెండా